రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల సమరం మోగుతున్నటువంటి వేళ ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నాయకులు ఏదైతే బీఆర్ఎస్ నాయకులపైన దాడులకు తెగబడుతున్నటువంటి అంశం కనబడుతుంది. అలాగే పోలీసులపైన కూడా దాడులకు తెగబడుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవీందర్ చెప్పండి. సురేష్, మీరు అన్నట్టుగా రాష్ట్రంలో రాజ్యాంగం పనిచేయడం లేదు, ఇండియన్ పీనల్ కోడ్ పనిచేయడం లేదు, భారతీయ బిఎన్ఎస్ యాక్ట్ పనిచేయడం లేదు. కేవలం రేవంత్ రెడ్డి రాజ్యాంగం, ఆయన చెప్పినటువంటి పీనల్ కోడ్ మాత్రమే పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో అనేక ఉదాహరణలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో అరాచకమే రాజ్యమేలుతుంది. భయభ్రాంతులకు గురి చేసి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే పోటీలో నిల్చుంటామని వార్డు మెంబర్కో సర్పంచ్కో పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. దీనికి సహాయ ఇటు కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులు కూడా ప్రత్యక్షంగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఇటు కామారెడ్డి జిల్లాలో అటు నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గం మరి అత్యంత దారుణంగా తయారైంది. ఇవాళ బీఫామ్ ఈ సర్పంచ్ ఎన్నికలు కేవలం వ్యక్తికి ప్రొఫైల్ సంబంధించినది, వ్యక్తి పేస్ గ్లామర్ మీద ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీట్గా ఉన్న అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి లాక్కొని మరి తమ ఖాతాలో వేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులు రాజ్యాంగ ఉల్లంఘన స్పష్టంగా కనబడుతుంది. ఇవంతా ఎక్కడనో కాదు, దాదాపుగా అందరికీ తెలిసిన బహిరంగం. ప్రజలు ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపన లేదు. నామినేషన్ వేశారా తెలుసుకున్న తర్వాత పలానా పార్టీ నుంచి బీఆర్ఎస్ మద్దతుదారుడు నామినేషన్ వేశాడని అనే విషయం ఇటు నామినేషన్ వేసిన మరుక్షణమే కాంగ్రెస్ నాయకుల వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుందంటే పరిస్థితి ఎంత క్లియర్ కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ నామినేషన్ వేసిన బీఆర్ఎస్ సపోర్ట్దారు కానీ అభ్యర్థి కానీ భయభ్రాంతులకు లోను కావాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇవాళ రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి జిల్లాకు సంబంధించిన ఉన్నత అధికారులు కానీ తమకు పట్టనట్టుగా జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఎలాంటి తంతు చేశారో ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి అరాచక పాలనలో నేరుగా ఎలక్షన్లు పోతే ఖచ్చితంగా పరాభవం ఎదురవుతుంది. గెలవమనే సాకుతో ఎవరైతే అభ్యర్థులు నీటిగా ఉంటారో వాళ్ళని గట్టిగా పట్టేసుకొని తమ ఖాతాలను వేసుకునే పరిస్థితి ఉంటుంది. బలవంతంగా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నామినేషన్ పత్రాలు కూడా ఇవాళ అధికారులు నింపుతున్నారంటే పరిస్థితి ఎంత విడ్డూరంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఈ అంశాలు ఎక్కడ కూడా ఫోకస్ కావు, ఏ వార్తాపత్రికలు రావు, ఏ ప్రసార మాధ్యమాలు ఉండవు. కనీసం సోషల్ మీడియాలో బెదిరిస్తే నెక్స్ట్ డే అదే రోజు రాత్రి పోలీసులు లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థానికకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇవాళ కేవలం ఇక్కడికి జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికలపైన ప్రధాన దృష్టి సారించారు. ఇవాళ అనేక సమస్యలను గాలికి వదిలేసి ఎవరైతే భయభ్రాంతులకు లోనవుతున్నారు అని తెలుసుకుంటున్నారో వాళ్ళని పక్కా క్యాచ్ చేసి పట్టుకుంటున్నారు, వాళ్ళని విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అనేక గ్రామాల్లో ఇవాళ బలవంతంగా ఏకగ్రీవాలు జరుగుతున్నాయి, వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వేలాది మంది వల్ల ఎన్నికలను పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ వాటిని కట్టడి చేసే ఆలోచన బీఆర్ఎస్ నుంచి బలమైన నాయకులు గతంలో 10 సంవత్సరాల పాటు అద్భుతంగా ఈ గ్రామాన్ని కానీ ప్రజలను కానీ అంటిపెట్టుకున్నటువంటి పేస్ గ్లామర్ ఉన్న వ్యక్తులను ఇవాళ టార్గెట్ చేసి వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేసేంత వరకు అక్రమ కేసులు బనాయిస్తున్నారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో. ముఖ్యంగా అనేక నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి వరకు కనబడని ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పుడు నియోజకవర్గాల్లో తిష్ట వేశారు. వారం 10 రోజుల నుంచి కాంగ్రెస్ నుంచి ఒక వ్యక్తి వెళ్తాడు, తక్షణమే అతన్ని విత్డ్రా చేసుకుంటున్నారు, లేకపోతే కేసులు పెడతాం, నీ లొసుగులన్నీ తీస్తాం, నీ బండారం బయట పెడతామనే బెదిరింపులకు ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తారనే భయంతో ఇవాళ ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో వెళ్తామనే బాధతో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కానీ సాధారణ ప్రజలు కూడా అదే విషయాన్ని చర్చించుకుంటారు. ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి, సుప్రీం ఉన్నటువంటి కలెక్టర్లు ఇద్దరు కూడా తక్షణమే జోక్యం చేసుకొని ఈ అంశం పట్ల పూర్తిగా ఈ జరుగుతున్న అవకతవకల పట్ల పూర్తిగా శ్రద్ధ సాధించి ముఖ్యంగా స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహిస్తే తప్ప ప్రజాస్వామ్య పరిరక్షణ జరగదనే అభిప్రాయం ఇక్కడ ఉన్న ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులో ముఖ్యంగా కనబడుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రవీందర్. మొత్తానికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనే అవుతుందని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం ప్రధానంగా స్థానిక ఎన్నికల వేళ మొత్తానికి దాడులకు తెగబడుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇదైతే బీఆర్ఎస్ పైన ప్రధానంగా టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా అందరూ చెప్తున్నటువంటి అంశం. ఇది ఇవాళ బరబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.